కృష్ణా డిస్టిక్ నూజివీడు దగ్గర ఉన్న ఒక పాడుబడ్డ జమీందారీ బంగ్లా. మనం ఎప్పుడైనా కొత్త ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు మనకి ఒక వింత వాసన వస్తుంది. కానీ ఈ కథలో నా ఫ్రెండ్ కళ్యాణ్కి వచ్చిన వాసన మట్టిది కాదు, రక్తంది. కళ్యాణ్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. నూజివీడు దగ్గర ఒక పాత బంగ్లా తక్కువ ధరకి వస్తుందంటే అది చూడడానికి వెళ్ళాడు. కళ్యాణ్ ఫోన్లో తన మేనేజర్తో, సార్, బంగ్లా అయితే సూపర్ ఉంది, చుట్టూ మామిడి తోటలు, మధ్యలో ఈ వింటేజ్ బిల్డింగ్. కానీ ఒకటి సార్, ఇక్కడ గేట్ దగ్గర ఒక ముసలమ్మ కూర్చొని ఏమైందో గాని అక్షింతలు విసురుతూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది. పిచ్చిదనుకుంటా సార్ అని చెప్పాడు. కళ్యాణ్ బంగ్లా లోపలికి వెళ్ళి ఫొటోస్ తీస్తున్నాడు. హాల్లో ఉన్న ఒక పెద్ద వుడెన్ టేబుల్ మీద నెలో అక్షింతలు ఉన్నాయి. కళ్యాణ్ మెల్లగా దగ్గరికి వెళ్ళి చూస్తే అవి ఎల్లో కలర్లో లేవు, థిక్ రెడ్ కలర్లో తడిగా ఉన్నాయి. ఎవరు సార్ వీళ్ళు? అక్షింతలకి కుంకుమ ఎక్కువ కలిపేశారనుకుంటా. అసలు వాసన ఏంటో ఇక్కడ కొడుతుంది. కళ్యాణ్ చేయి కడిగిన తర్వాత కూడా ఆ రెడ్ కలర్ తన చేతికి ఉండిపోయింది. సాయంత్రం 6 అయింది. కళ్యాణ్ బయటికి వెళ్ళాలని చూశాడు, కానీ తన బైక్కి దొరకలేదు. హాల్లోకి వస్తే డైనింగ్ టేబుల్ మీద ఇప్పుడు 3 విస్తరాకులు వేసి ఉన్నాయి. అందులో అక్షింతలు మాత్రమే ఉన్నాయి. ఎవరు? వాచ్మ్యాన్, ఎవరున్నారు లోపల? ముసలమ్మ, నువ్వేనా అని కళ్యాణ్ అరిచాడు. పైన ఫ్లోర్లో నుండి ఎవరో మెల్లగా దిగుతున్నట్లు శబ్దం వచ్చింది. కళ్యాణ్ మెట్ల వైపు చూశాడు. ఒక అమ్మాయి పెళ్లి కూతుర్లా రెడీ అయి దిగుతూ ఉంది. కానీ తన కళ్ళు 2 నల్లగా ఉన్నాయి. అన్నా, నాకు అక్షింతలు వేయరా అని ఆ అమ్మాయి అడిగింది. కళ్యాణ్ భయంతో వెనక్కి వెళుతూ ఉన్నాడు. టేబుల్ మీద ఉన్న ఆ ఎర్ర అక్షింతలు తీసుకొని తన మీద విసురుతున్నాడు. ఆ అక్షింతలు ఆ అమ్మాయి మీద పడగానే ఆ అమ్మాయి వాటిని తింటుంది. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ, ఇవి అక్షింతలు కావు అన్నా, మా నాన్న గుండెకాయలు అని గట్టిగా అరుస్తుంది. కళ్యాణ్ పిచ్చెక్కి గేటు వైపు పరిగెత్తాడు. గేట్ దగ్గర ఉన్న ముసలమ్మ గట్టిగా నవ్వుతుంది. ముసలమ్మ, రే పిచ్చోడా, నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడు వచ్చినా వాడు బలవ్వాల్సిందే. కళ్యాణ్ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి పోలీస్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు. కాల్ కనెక్ట్ అవుతుంది. పోలీస్ ఆన్ ఫోన్. హలో, ఎవరు? సార్, నేను కళ్యాణ్, నూజివీడు బంగ్లా దగ్గర. రే, ఎవర్రా నువ్వు? ప్రాంక్ చేస్తున్నావు? కళ్యాణ్ చనిపోయి 3 రోజులైంది. నూజివీడు దగ్గర ఒక పాత బంగ్లాలో వాడి బాడీ దొరికింది. ఎవడో వాడి గుండె కోసి అక్షింతల గిన్నెలో పెట్టాడంట. నువ్వెవరు మాట్లాడుతున్నావు అని పోలీస్ అతను అరిచాడు. కళ్యాణ్ మెల్లగా తన గుండె దగ్గర చేయి వేసి చూశాడు. అక్కడ పెద్ద రంధ్రం ఉంది. తన చేతికి ఇప్పుడు ఉన్న రెడ్ కలర్ కుంకుమ కాదు, తన బ్లడ్. కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఉన్న ముసలమ్మ పక్కన నుంచొని గేట్ దగ్గరికి వచ్చి కొత్త వాళ్ళ కోసం అక్షింతలు కలుపుతూ ఉన్నాడు.